ఇది చూసారా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్వి ఒక్కొక్కటి బయటపడుతున్నాయండి. మొత్తం మొదటి నుంచి చివరి దాకా మొత్తం ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు వీళ్ళు. ఇది ఒక్కటే కాదు, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఈ ఫెర్టిలిటీ సెంటర్, ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో జరిగేది మోసమే అండి. ఇక్కడ జరుగుతున్నంత మోసాలు ఎక్కడా జరగవు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే సరోగసీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ప్రతిదీ కూడా మోసమే ఇక్కడ. ఇందులో అయితే ఏకంగా ఈ పెద్ద మనిషి, పెద్ద ఆవిడ, మరి ఆమె కూడా ఎంతోమందికి అమ్మాయి ఉంటుంది, ఎంతమంది తల్లుల్ని మోసం చేసిందో, ఎంతోమంది పిల్లల్ని కొనిందాము. ప్రతిదీ మోసమే. ఇంత దారుణం తెలుసా ఈ సంఘటన అసలు. ఒక్కొక్కటిగా వెలుగులోకి డాక్టర్ నమ్రత అరాచకాలు, సరోగసీ పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాతో లింకులు, 25 కోట్ల దాకా సృష్టి మోసాలు, పోలీసుల దర్యాప్తులో వెల్లడి, నమ్రత ఆమె కొడుకు జయంత్ కృష్ణ బ్యాంక్ ఖాతాల స్తంభన, నమ్రతపై గైనకాలజిస్ట్ ఫిర్యాదు, 8కి చేరిన సృష్టి మోసాల కేసులు. సో 8కి చేరిన సృష్టి మోసాల కేసులు అంటే ఇప్పుడు ఇవి బయటికి వచ్చిన 8 అండి. బయటికి రానివి, కంప్లైంట్ ఇవ్వనివి ఎంతోమంది ఉంటాయి. ఇంకా బయటకు వచ్చి ఎందుకు గొడవ అని వదిలేసినవి కూడా కొన్ని వందలు ఉంటాయి కేసులు. సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు నమ్రత మోసాల నుంచి అవాక్ అవుతున్నారంటండి. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసీకి ఒప్పినలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధించిన దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచినట్టు నమ్మించేది. ఇందుకోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరోగసీ మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలున కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ ఒక మహిళా గైనకాలజిస్ట్ని లెటర్ హెడ్కి ప్రిస్క్రిప్షన్ కూడా రాసేవాళ్ళంట. ఎంత పకడ్బందీ ప్లాన్ చూసారా